అందరికీ నమస్కారం. ఈరోజు 15వ తారీఖు జనవరి నెల 2024 ఈనాటిది పంచాంగం ఎలా ఉంది? అలాగే 12 రాసులకు దినఫలం ఎలా ఉందో చూసుకుందాం. ఈ రోజు పంచాంగం చూసుకుంటే శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం పుష్యమాసం శుక్లపక్షం చవితి తిథి వారం వచ్చేసి సోమవారం నక్షత్రం శతభిష నక్షత్రం. మరి ఈ రోజు యొక్క స్థితిని బట్టి 12 రాసుల వారికి ఈరోజు చాలా సుదినం, మంచి శుభకరమైన వార్తలు వింటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత కొనటం ఇవన్నీ కూడా మంచి లాభదాయకంగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధన ఆదాయము, కుటుంబంలో సంతోషము అలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా వహించడము, ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం వల్ల లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో 1-2 సార్లు బాగా ఆలోచించి పండగ పూట జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా అందులో మంచి లాభాలతో ఈరోజు ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి గౌరవం, మర్యాద, పేరు, ప్రఖ్యాతులు సంపాదించే విధంగా ఈరోజు మీకు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి అదృష్టాన్ని కలిగి ఉండి అనేక రకాల ధర్మ ఆలోచనలు, ధర్మ చింతన చేస్తారని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇక ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు ఏ పని చేసినా కూడా జాగ్రత్తలు తీసుకోవటం, ఏ పని మాట్లాడినా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈ రాశి వాళ్ళకి మంచిది. మకర రాశి వాళ్ళకి ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యపరమైన విషయాల్లో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే శత్రువుల మీద ఒక పై చేయి కలిగి ఉంటారని చెప్పవచ్చు. మకర రాశి మీనరాశి వాళ్ళందరికీ గమనిస్తే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి పండగ పూట జాగ్రత్తగా ఉండాలి, లేదా తలకు మించిన భారం అవుతుందని కూడా తెలుసుకుంటూ జాతకం పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.